బెన్యామీనుడైనటువంటి వంశములో నుండి సౌలును దేవుడు కోరుకున్నటువంటి సౌలును దైవసేవకుని దగ్గరికి నడిపించాడు. దైవసేవకుని దగ్గర కలిసి భోజనం చేశాడు. ఆడితో కలిసి ఆ రాత్రంతా గడిపాడు. ఉదయమున సేవకుడు సౌలును అభిషేకించాడు. దేవుని ప్రణాళిక ఇంత గొప్పగా నెరవేరుతూ ఉన్నప్పుడు, ఇంత ఆధిక్యత తన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఇంత గొప్పవాడిగా అతడు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు శత్రువు యొక్క దాడి ఎలాగుంది? భయపడేటట్లుగా చేస్తూ ఉంది. అభిషేకించబడినటువంటి సౌలు సహితం, ఆయనతో ఉన్నటువంటి ప్రజల సహితం వారి హృదయంలో బహుభీతులైరి అని రాయబడి. రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క కృపలో ఎదిగేటువంటి ప్రతి కుటుంబం మీద సాతానుడి యొక్క దాడి ప్రబలంగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అపవాదుని ఎదిరించిడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సౌలు భయపడిపోయాడు. ఆ భయము తన జీవితంలో ఎదురుగా ఉన్నటువంటి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుని ఎదుర్కోలేకపోతా ఉంది. భయం ఏం చేస్తుంది? ఒక అడుగు మనల్ని ముందుకి వేయనీయదు. భయము శత్రువుతో పోరాటానికి ప్రయత్నించకుండా మనల్ని ఒక అడుగు వెనక్కే వేసేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు సౌలు వెనక్కి తగ్గాడు. సౌలుతో పాటు ఉన్న సైన్యము వెనక్కి తగ్గారు. సౌలుతో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు యొక్క మాటలకు భయపడి ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో సౌలు యొక్క ప్రణాళిక ఏమాత్రం కూడా నెరవేర్చుకోలేకపోతా ఉన్నాయి. రాత్రికాల సమయంలో అయ్యో దేవుడు నన్ను అభిషేకించాడు, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా దేవుని యొక్క సన్నిధానంలో కార్యాలు చేస్తూ ఉన్నాను, నేను కూడా దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాను, దేవునికి ఇష్టడుగా ఉన్నాను అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో ఎందుకు పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి, పరిస్థితులు ఎందుకు నా చెయ్యి దాడిపోతూ ఉన్నాయి, అభిషక్తులను సహితము భయపడేటట్లుగా సాతాను యొక్క ప్రణాళికలు నెరవేరుతూ ఉన్నప్పుడు ఆత్మీయతలో కొనసాగుతున్నటువంటి మన జీవితాల్లో కూడా సాతాను యొక్క దాడి కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ భీతి చెందినటువంటి సౌలును దేవుడు విడిచిపెట్టల. మరేం చేశాడు? సౌలు ఏమైనా కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళాడా అని అంటే, సౌలుతో పాటు ఉన్న ప్రజలను, సౌలుతో వెన్నంటే ఉన్నటువంటి సైనికులను సహితము ధైర్యంగా నిలబడేటట్లుగా దేవుడు ఒక వ్యక్తిని అక్కడ పని ప్రారంభించాడు. ఎక్కడ? తన తండ్రి అయినటువంటి యెషయా అంటున్నాడు, దావీదు ఈ పూటకి గొర్రెలు నేను చూసుకుంటా, కానీ నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, ఎక్కడికి పోయి నీ అన్నలకు ఈ ఆహారాన్ని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి యుద్ధంలో ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడే ఆయనకు ఈ 10 జున్నుగడ్డలు తీసుకెళ్ళి ఇచ్చిరాయ్యా అని పంపించాడు. ఇప్పుడు దావీదు దేనికోసం బయలుదేరాడు? తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి, రెండవది అక్కడ ఉన్నటువంటి సైనికుడికి జున్నుగడ్డలు ఇవ్వడానికి ప్రయాణం ప్రారంభించాడు. ఎవరు పురుకొల్పారు? అక్కడ తండ్రి అంటున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నలకు ఆహారం ఇచ్చిరా అన్నాడు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి చూడండి, దేవుని ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుందో. సౌలేమో గాడిదలు కాసుకోవడానికి, గాడిదలను వెతుక్కోవడానికి ప్రయాణం ప్రారంభిస్తే సౌలునేమో దేవుడు రాజుగా అభిషేకించాడు. ఇక్కడ దావీదు యొక్క ప్రణాళికను దేవుడు ఎలాగా మారుస్తూ ఉన్నాడు? అక్కడ తండ్రిని ప్రేరేపించి అన్నలను చూసి రమ్మని చెప్పానంటే తన వయసు ఎంత? సుమారు 12 సంవత్సరాలు ఉంటాయి, లేదా 13 సంవత్సరాలు ఉంటాయి.
వాక్యంలో సెలవిస్తూ ఉంది, బాలుడైన దావీదు అని రాయబడింది. బాలుడు అనంటే ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల లోపు. ఆ బాలుడైనటువంటి దావీదు తన తండ్రి చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఇటొక క్యాను రెండు పట్టుకొని పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. దావీదుకి చక్కగా పాటలు పాడేటువంటి కృప చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. చక్కగా పాటలు పాడుకుంటూ నడుచుకొని మొత్తానికి తన అన్నలు ఎక్కడైతే యుద్ధంలో ఉన్నారో, తన అన్నలు ఆల్రెడీ సౌలు దగ్గర వారు సైనికులుగా ఉన్నారు, వారు యుద్ధ నేర్పరులు అయి ఉన్నారు. సౌలుతో పాటు వారు కూడా ఆ యుద్ధంలో ప్రయాణిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే అన్నలను చూడటానికి వెళ్ళినటువంటి ఈ దావీదు మొత్తానికి సౌలు దగ్గరికి చేరుకున్నాడు. వస్తున్నాడు, పోతున్నాడు. అటు పోయేటప్పుడు చూశాడు, ఇటు పోయేటప్పుడు చూశాడు. ఎవడో ఒకడు బాగా ఎత్తుగా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మాటలు అటు పోయేటప్పుడు ఒక చెవి వేస్తున్నాడు, ఇటు పోయేటప్పుడు ఒక చెవితో వింటున్నాడు. రెండు మాటలు బాగానే వింటున్నాడు. ఉండి సౌలు ఎలాగుంది? సౌలు పరిస్థితి అక్కడ చూస్తే చివరి వచ్చిన ఏమన్నది? ఇందాక మనం చదివిన మాట, సౌలును ఇశ్రాయేలులందరినూ ఆ ఫిలిస్తీని మాటలకు వినినప్పుడు ఈ దావీదు ఉన్నాడే, ఈ చిన్నవాడు 12 సంవత్సరాల వయసు కలిగిన వాడు తన వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. సౌలు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా రాజా, ఎందుకు భయపడుతున్నారు మీరు? వాడి సంగతి నన్ను చూడమంటారా అని అన్నాడు. వరే కాసేపు బాగరా నాయన, నీ స్పీడ్ ఆగు, నీ వయసు ఎంత, నువ్వెంత, నీ మాటలేంటి, కాస్త ఓపిక పట్టు. ఎవరు నువ్వు? నేను యెష్షయి కుమారుల్లో చివరి వాడిని, నా అన్నలు నీ దగ్గరే సైనికులుగా ఉన్నారు, నా అన్నలను చూద్దామని ఇక్కడ దాకా వచ్చాను అని దావీదు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఒక మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఆ ఫిలిస్తీని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. ఎలాంటి మాట అది? దేవుడు ఎందుకు శత్రువు గురించి అంతగా రాయించాడు అంటే శత్రువు యొక్క స్థితిని తెలియపరుస్తూ ఉన్నాడు. శత్రువుకి ఏముంది? హైట్ ఉంది, వెయిట్ ఉంది, కండబలం ఉంది, కావలసిన కవచాలు ఉన్నాయి, యుద్ధానికి కావలసిన సామాగ్రి అంతా కూడా అతని పక్కనే ఉంది. డాలు పట్టుకొని ఏదైనా ఎవరైనా కత్తి తీసుకుని వచ్చినా, లేకపోతే వారు ప్రయోగం చేసేటువంటి పరికరాలను ఎదుర్కోవడానికి చేతిలో డాలు కూడా ఉంది. అన్నిటినీ కూడా చేతులకి, కాళ్ళకి, ముఖానికి, తలకి, శిరస్త్రానమట్ట తలకి అన్ని కవచాలను కూడా రెడీగా పెట్టుకొని అన్నిటిని కూడా ధరించుకొని సవాలు విసిరినటువంటి గొల్యాతును బట్టి ఈ దావీదు చుట్టం మర్యాదకు వచ్చినటువంటి, చూడడానికి వచ్చినటువంటి, ఏదో చూసి వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి వ్యక్తి అలాగుండకుండా ఇప్పుడు అక్కడ ఏదో అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ ప్రణాళిక అంతా దేని గురించేనంటే సౌలు దేవుని దృష్టిలో ఉన్నాడు, సౌలుకు భయంతో ఉన్నాడు. కాబట్టి ఆ భయాన్ని పారదోలటానికి, సౌలును సంతోషపడడానికి, సౌలును కాపాడడానికి, సౌలు వెనకడుగు వేసినటువంటి ఆ సౌలుని ఒక అడుగు ముందుకు వేసేటట్లుగా చేయడానికి దేవుని యొక్క ప్రణాళికలో దావీదును లేపుకొని దావీదుతో ఆయన పని ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం.